అందరికీ నమస్కారం. మనందర్లోనూ ఏదో ఒక టాలెంట్, ఒక ప్రత్యేకమైన స్కిల్ దాగి ఉంటుంది కదా. కాని దాని అసలైన పవర్ ఎక్కడుంది? ఈరోజు మనం అర్జున్ అనే ఒక అబ్బాయి కథ ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోబోతున్నాం. ఇది చాలా చిన్న కథే అయినా ప్రతిభ, దయ, ఇంకా దురాశ గురించి ఒక శక్తివంతమైన పాఠాన్ని మనకు నేర్పుతుంది. అవును, ఈరోజు మనం అన్వేషించబోయేది ఇదే. టాలెంట్కు నిజమైన పవరేంటి? అర్జున్ కథ ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. అసలు ప్రతిభ దేనికి సంకేతం? దాన్ని ఎలా ఉపయోగించాలి? చూద్దాం. సరే, ఇక కథలోకి వెళ్దాం. మన హీరో పేరు అర్జున్. ఒక చిన్న అందమైన పల్లెటూరులో ఉంటాడు. అతని దగ్గర పెద్దగా ఆస్తులేమీ లేవు, కాని ఒక అమూల్యమైన సంపద మాత్రం ఉంది. అదే అతని ప్యాషన్. అర్జున్ బ్యాక్గ్రౌండ్ చాలా సింపుల్. గొప్ప ఆస్తులు లేవు, ఏమీ లేవు. కాని చిత్రకళపై మాత్రం స్వచ్ఛమైన ప్రేమ ఉండేది. అతని జీవితాన్ని మార్చబోయే ఒక సంఘటనకు ఈ సాధారణ నేపథ్యమే పునాది వేసిందన్నమాట. ఇక్కడే కథలో అస్సలైన ట్విస్ట్. అనుకోకుండా అడవిలో దొరికిన ఆ పాత కుంచే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. ఎందుకంటే అది పైకి కనిపించినంత సాధారణమైన కుంచే అస్సలు కాదు. అదొక మ్యాజికల్ టూల్. సో అర్జున్కు ఇప్పుడొక మాయా సాధనం దొరికింది. కాని దాని పవరేంటి? దాన్ని అతను ఎలా కనుగొన్నాడు? అన్నిటికన్నా ముఖ్యంగా అంత పెద్ద శక్తితో అతను ఏం చేయాలని నిర్ణయించుకున్నాడు? ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి ఆ మూమెంటు. అతను గీసిన బొమ్మ నిజమైన పండుగ మారింది. వావ్! ఈ అద్భుతమైన శక్తితో అతను ఏమైనా సృష్టించుకోవచ్చు. కాని ఆశ్చర్యంగా అతను తన గురించి అస్సలు ఆలోచించలేదు. ఈ పవర్ని తనకోసం కాదు, ఇతరుల కోసం ఉపయోగించాలని వెంటనే డిసైడ్ అయ్యాడు. ఇక్కడ చూడండి, తన టాలెంట్ని అతను ఎంత నిస్వార్థంగా వాడాడో ఈ సింపుల్ సైకిల్ చూపిస్తోంది. ఫస్ట్ అర్జున్ ఫుడ్ బొమ్మ గీశాడు. సెకండ్, అది నిజమైన ఫుడ్గా మారింది. థర్డ్, ఆకలితో ఉన్న ఊరివాళ్ల కడుపు నిండింది. అతను గీసింది తనకోసం కాదు, తన చుట్టూ ఉన్నవాళ్లకోసం. అలా ఒక కైండ్నెస్ సైకిల్ మొదలైంది. నిస్వార్థ సృష్టితో ఆ ఊరంతా ఆనందంతో నిండిపోయింది. అంతా హ్యాపీ. కాని ఎక్కడ మంచి ఉంటుందో అక్కడికి చెడు కూడా ఆకర్షించబడుతుంది కదా. దురదృష్టవశాత్తు ఆ సంతోషం మీద ఒక దురాశ నీడ పడబోతోంది. అర్జున్ చేస్తున్న మంచి పనులు దురదృష్టవశాత్తు ఒకరి చెడు దృష్టిని ఆకర్షించాయి. ఇక్కడి నుంచి కథలో అసలైన కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. ఆ దురాశపరుడి మొదటి పని దొంగతనం. ఆ మ్యాజిక్ను తన స్వంతం చేసుకోవాలనే కోరికతో అతను ఆ బ్రష్ను అర్జున్ దగ్గర్నుండి లాక్కున్నాడు. అతని ఇంటెన్షన్ చాలా క్లియర్. అర్జున్లాగా అవసరంలో ఉన్నవాళ్లకి హెల్ప్ చేయడం కాదు, తన పర్సనల్ వెల్త్ కోసం ఆ శక్తిని వాడుకోవాలనుకున్నాడు. ఇక్కడే అసలు విషయం బయటపడింది. ఆ కుంచే దురాశతో పనిచేయలేదు. అంటే దాని పవర్ దాన్ని వాడేవాళ్ల ఇంటెన్షన్తో ముడిపడి ఉందన్నమాట. స్వచ్ఛమైన మనసుతో గీస్తేనే అది అద్భుతాలు చేస్తుంది. ఈ స్లైడ్ చూస్తే మనకు మొత్తం కథ యొక్క సారాంశం అర్థమైపోతుంది. ఒకే టాలెంట్, కాని రెండు వేరువేరు ఉద్దేశ్యాలు ఎంత డిఫరెంట్ రిజల్ట్స్ ఇచ్చాయో చూడండి. ఒకవైపు అర్జున్ అవసరం కోసం గీశాడు. అతని మోటివేషన్ కరుణ, అందుకే క్రియేషన్ జరిగింది. మరోవైపు ఆ దురాశపరుడు కోరిక కోసం గీశాడు. అతని మోటివేషన్ దురాశ, ఫలితం జీరో, ఫెయిల్యూర్. దురాశ తనంతట తానుగా గెలవలేనప్పుడు అది ఫోర్స్కి, హింసకు దారితీస్తుంది. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ పీక్స్కి చేరింది. ఇప్పుడు అర్జున్ చాలా కష్టమైన సిచ్యువేషన్లో ఉన్నాడు. ఎలా రెస్పాండ్ అవుతాడు? ఇక్కడే అతను తన టాలెంట్ని కేవలం సృష్టించడానికి మాత్రమే కాదు, తనను తాను కాపాడుకోవడానికి కూడా ఒక కొత్త స్ట్రాటజిక్ వేలో వాడతాడు. ఇది కథలో క్లైమాక్స్. ఇక్కడ క్రియేటివిటీ అనేది జస్టిస్ కోసం, ఫ్రీడమ్ కోసం ఒక పవర్ఫుల్ టూల్గా మారింది. అర్జున్ ఆయుధాలతో ఫైట్ చేయలేదు, తన ఆర్ట్తోనే, తన టాలెంట్తోనే తనని తాను కాపాడుకున్నాడు. అర్జున్ గీసిన ఈ నది పోయెటిక్ జస్టిస్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆ దురాశపరుడు ఏ క్రియేటివ్ పవర్నైతే కంట్రోల్ చేయాలనుకున్నాడో అదే క్రియేటివిటీ అతనికి అడ్డంకిగా మారింది. అతని దురాశే అతనికి అడ్డుగోడగా నిలిచింది. కరెక్ట్ పనిష్మెంట్ కదా. చివరికి అతను దేన్నైతే కంట్రోల్ చేయాలనుకున్నాడో దాని చేతిలోనే బందీ అయిపోయాడు. ఇది అతనికి లైఫ్ లాంగ్ గుర్తుండే గుణపాఠాన్ని నేర్పింది. మరింతకీ ఈ సింపుల్ స్టోరీ మనకేం చెప్తోంది? మనం నేర్చుకోవాల్సిన అసలైన విషయమేంటి? ఇప్పుడు చూద్దాం. కథ యొక్క నీతి చాలా క్లియర్ అండ్ సింపుల్. మనకున్న టాలెంట్స్, మనకున్న స్కిల్స్ కేవలం మన స్వార్థం కోసం కాదు,
వాటిని మంచి ఉద్దేశంతో ఇతరుల మేలు కోసం వాడినప్పుడే వాటికి అసలైన విలువ, అసలైన పవరొస్తాయి. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. అర్జున్ దగ్గర ఒక మ్యాజిక్ పెయింట్ బ్రష్ ఉంది. మరి మన దగ్గర? మనలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఏదో ఒక స్పెషల్ టాలెంట్ లేదా స్కిల్ అనే మాయా కుంచె ఉంటుంది. అసలు ప్రశ్న ఏంటంటే, మనం దాన్ని ఎలా వాడుతున్నాం? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే ఇది.